అండి. ఇప్పుడే ఎపిసోడ్ రివ్యూ అయితే చూసాం కదా. దాంట్లో మీకు ఏమనిపించిందో మీరు కామెంట్ చేసి చెప్పండి. నాకు ఏమనిపించిందో రియల్గా నేను చెప్తున్నాను. మణికంఠను మాత్రం చాలా సైడ్ చేసేస్తున్నారని అనిపిస్తున్నది నాకు. ఎవరు తనతో సరిగ్గా మాట్లాడటం లేదు. ఏ మాట్లాడినా తను కొంచెం హేళనగా మాట్లాడడము అది ఇది చేస్తున్నారు. తర్వాత యష్మి అయితే కొంచెం ఎక్కువగానే ఓవర్గానే చేస్తుంది. ఓకే, ముందు ఏ విషయం అయినా అప్పటికప్పుడు వదిలేసేయాలి, అంతేగాని దాన్ని అలా డ్రాగన్ చేసి ప్రతి చిన్న పాయింట్లోనే మణికంఠకి టార్గెట్ చేసి చెప్తున్నది. మనం కూడా అంతే కదా, చీఫ్ టాస్కుల్లో కూడా నా చేతికి అది దొరకాలి, ఆమె నేను ముందు మణికంఠనే చేస్తానని చెప్పి మాట్లాడింది. ఇప్పుడు కూడా చాలా వర్స్ట్గా మాట్లాడుతుంది. కొంచెం చెప్తాను ఈ రివ్యూలో ఏంటేంటి జరిగింది ఏంటన్నదని చెప్పేసి. ముందు ఏంటంటే చీఫ్ అనేది కాంతారా టీంకి సీత అయితే సెలెక్ట్ అవుతుంది కదా. అయితే బిగ్ బాస్ ఏం చేస్తారంటే సీతకు చెప్తాడు, మీకు చీఫ్ కింద సెలెక్షన్ అయింది కనుక మెడలో అది వేసుకుని రండి అని చెప్తానంటాడు. అప్పుడు అది వేసుకొని వచ్చి కూర్చుంటుంది తను. కూర్చుంటుంటే ఇప్పుడు ఏమి ముందు ఉన్నట్టుగానే ఎవరి టీం మెంబర్స్ వాళ్ళలో ఉంటారా, లేకపోతే ఎవరైనా చేంజ్ చేద్దాం అనుకుంటున్నారని చెప్పి బిగ్ బాస్ అడుగుతారు. అడిగితే ఏంటంటారంటే లేదు, ఒక్కొక్కళ్ళ అభిప్రాయం చెప్పండి అని చెప్తానంటే విష్ణుప్రియని ముందు అడిగితే విష్ణుప్రియ ఏంటంటుందంటే లేదు, నేను ఇప్పుడు టీం చేంజ్ చేసి సీత ప్లాన్కే వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ముందు నిఖిల్ టీంలో ఉన్నప్పుడు నాకు అంత రికగ్నైజేషన్ అనేది దొరకలేదు, అందుకని చెప్పి సీత దాంట్లోకి నేను వెళ్దాం అనుకుంటాను. ఇక్కడ నా ఓన్ రికగ్నైజేషన్ నేను క్రియేట్ చేసుకోగలుగుతాను అని చెప్పేసి అని అంటుందన్నమాట. నెక్స్ట్ ఏమో ఆదిత్య ఓం గారు వస్తారు. ఆదిత్య ఓం ఏమంటారంటే నేను కూడా సీత టీంకే వెళ్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. ఇక్కడ నేను ఉండి నేను కొంచెం ఫిజికల్గా ఏమన్నా గేమ్స్ అవి వస్తే అవి నేను ఆడి నా అంతటి నేను ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడే అయితేనే నాకు మంచిగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఈ క్లాన్లో ఉన్న సభ్యులందరూ నాకు రెస్పెక్ట్ అనేది ఇస్తారు అందుకని చెప్పి. ఎందుకంటే ముందు సోనియా ఏంటి డిస్రెస్పెక్ట్తో మాట్లాడుతుంది కదా నామినేషన్ టైంలో, అందుకని చెప్పి అలా అంటాడనమాట. అందుకనే ఉద్దేశించి తను అంటాడు ఇక్కడైతే నాకు రెస్పెక్ట్ కూడా దొరుకుతుంది అని చెప్పేసి నేను ఈ టీంలోకి వెళ్తామని చెప్పేసి ఇక్కడికే వస్తాను సీత దగ్గరికి. తర్వాత నైనిక కూడా ఏంటంటుందంటే నేను సీత దాంట్లోనికే వెళ్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చీఫ్గా తను ఏ విధంగా ఉంటుందని తర్వాత తను నైనిక చీఫ్ అయినప్పుడు కూడా సీత కొంచెం ఇదిగా ఉంది. అదే నేను ఇప్పుడు సీత దాంట్లో తను ఎలాగ పార్టిసిపేట్ చేస్తుంది ఏంటి, తను ఏ విధంగా లీడ్ చేస్తుంది చూడాలని ఉంది. ప్లస్ అక్కడ ఆల్రెడీ స్ట్రెంత్ అనేది ఉంది, నేను ఇక్కడ దీనికి స్ట్రెంత్ ఇద్దామని చెప్పి నేను ఇక్కడికి వద్దాం అనుకుంటున్నాను. ప్లస్ నా స్ట్రెంత్ను కూడా నేను ఇక్కడ ప్రూవ్ చేసుకోగలను అందుకని చెప్పేసి అని అంటుంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ నిఖిల్ తర్వాత పృథ్వీ ఉన్నాడు కదా, ఇక్కడైతే బాగుంటుందని చెప్పి ఆ ఉద్దేశంలో నైనిక ఇలా ఉంటుంది. తర్వాత యష్మి చెప్తుంది ఏంటంటే నేను సీత టీంలోనికే వెళ్దాం అనుకుంటున్నాను. తర్వాత ఎందుకంటే సీత టీంలోకి నాకు ఎటువంటి బాండింగ్స్ ఏమీ లేదు, నేను బిగ్ బాస్కి వచ్చింది నేను ఆడడానికి కనుక నేను ఆడే చూపిద్దాం అనుకుంటున్నాను, ఎటువంటి ఎమోషన్స్కి నాకు ఇది లేదు అని చెప్పేసి తను వెళ్తుందన్నమాట. తర్వాత ఏంటంటే యష్మి కన్నా ముందుగా ఎవరు నబీల్ ఏం చెప్తారంటే నాకు ఇక్కడ సీత టీంలో రియాలిటీ అనేది కనిపిస్తుంది, అంటే రియాలిటీ కానిది ఫేక్ అనేది అక్కడ ఆ టీంలో ఉన్నట్టు చెప్తాడు. ఇక్కడ రియాలిటీ ఉంటుంది. తర్వాత ఏంటంటే ఈ టీంలో వాళ్ళందరూ అంటే ఆడాలని స్పోర్టివ్గా తీసుకుంటారు, ఒక విధమైన బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను కూడా నా అంతటా నేనుగా ఫిజికల్ గేమ్స్ కూడా ఆడి నేను కూడా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను అందుకని చెప్పేసి. ప్లస్ వీళ్ళందరితో కూడా బాగా ఇంకా ఎక్కువగా మిక్స్ అప్ అవుదామని చెప్పేసి, ఎందుకంటే సోనియా అంటుంది కానీ నువ్వు ఎవరితో మిక్స్ అవ్వట్లేదు అది ఇది అని చెప్పేసి అందుకు రావాడు కూడా యూజ్ చేసి చెప్తాడనమాట. తర్వాత సోనియా ఏమంటుందంటే నేను సీత టీంలో వద్దామనుకున్నా వాళ్ళు నన్ను అంటే సరిగ్గా మాట్లాడటం లేదు, అటువంటప్పుడు నేను ఈ టీంలో కాకుండా నేను ఆల్రెడీ ఉన్న నిఖిల్ టీంలోనికి వెళ్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ లీడర్షిప్ క్వాలిటీలు తనకి నిఖిల్కి ఉన్నాయి, నేను ఆల్రెడీగా ఉన్నాను, నేను చూశాను తను అందరితో కలిసిపోతాడు, అంటే వీళ్ళకి అలవట్లేదు కదా అందుకు తను అందరితో కలిసిపోతాడు, అక్కడే నాకు సరిగ్గా బాగుంటుంది అందుకని చెప్పి నేను నిఖిల్ టీంలోనికే వెళ్దాం అనుకుంటున్నాను అంటుంది. తర్వాత పృథ్వీ వస్తాడు. పృథ్వీ కూడా ఏమంటాడంటే నేను నిఖిల్ టీంలోనికే వెళ్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ మంచి ఆపర్చునిటీస్ అవి ఉంటాయి. తర్వాత నిఖిల్ కూడా మంచిగా నాకు అంటే తను గేమ్స్ ఆడడంలో కూడా అది కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాడు, అందుకని చెప్పి తను కూడా ఆ టీంలోనికి వెళ్తాడు. తర్వాత ఇంకా మిగిలింది ఎవరు, యష్మి తన పాయింట్స్ చెప్తూ ఉండి ఆ టీంలోకి వెళ్తూ ఉండంటే ప్రేరణ గట్టిగా అరుస్తుంది. ఏంటంటే బిగ్ బాస్ నన్ను నాకనే అంటే ఒక్కొక్కరిని పిలిచి పంపిస్తున్నారు కదా, బిగ్ బాస్ నన్ను వదిలేశారు, నన్ను
అని చెప్పేసి అరుస్తున్నా అయినా వినకుండా నెక్స్ట్ నాగమణికంట అంటారు బిగ్ బాస్. నాగమణికంటకి ఏం చెప్తారంటే బిగ్ బాస్, ఇప్పుడు ఎవరు సీత టీం అయితే ఫుల్ అయిపోయింది, ఇంకా మిగిలింది ఎవరు కాంతారా టీం అయితే ఫుల్ అయిపోయింది, నిఖిల్ టీము శక్తి టీం ఒకటే ఖాళీగా ఉంది కనుక మీరు ఆ టీంలోనికే వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే ఒక ఆప్షన్ అనేది నేను ఇస్తాను, సీత ఏంటంటే తన ప్లాన్లో ఉన్న వాళ్ళని ఎవరైనా స్వైప్ చేసి ఆ టీంకి పంపిస్తే అప్పుడు మీరు ఈ టీంలో ఉండవచ్చు అని చెప్పేసి. అప్పుడు తను సీతను అడిగితే సీత ఏం చెప్తుందంటే, వీళ్ళందరూ నన్ను కావాలని చెప్పేసి నా ఈ టీంలోనికి వచ్చారు కనుక వాళ్ళని ఎవరిని నేను స్వైప్ చేసి వాళ్ళని పంపించి వాళ్ళని హర్ట్ చేయలేను, అందుకని చెప్పేసి సారీ, ఈసారి నువ్వు చీఫ్ అయినా నేను నీ టీంలోనికి నీ టీంలోనికి నేను వస్తాను, ఒకవేళ నేను మళ్ళీ చీఫ్ అయినా నేను నా టీంలో తీసుకుంటాను, సారీ అని చెప్పి తను పంపించేస్తుంది. ఇప్పుడు నాగమణి ఏమంటాడంటే ఓకే బిగ్ బాస్ నాకు ఇంకో ఆప్షన్ లేదు కనుక నేను ఆ టీంలోనికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్తాడు. తర్వాత నాగమణి కంటే వెళ్ళిపోతాడు కదా, వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వస్తారంటే తిని పిలుస్తారు. ఎవరు యష్మి ఫ్రెండ్ ఎవరు ప్రేరణ అని పిలిస్తే అంటుంది బిగ్ బాస్ నాకు అక్కడ అసలు ఆప్షన్ ఇవ్వకుండా చేసేసారు, నాకు అసలు సీత టీంలోనికి వెళ్ళాలని ఉంది, ఎవరైనా స్వైప్ అయిపోతే బాగుండు అని చెప్తాను, వాళ్ళు నించుండిపోతుంది కానీ ఆ టీంలోకి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడదు, అలాగే ఉంటుంది. అప్పుడు ఏంటంటుందంటే యష్మి ఓకే నువ్వు వచ్చేసంటే ప్రేరణ అంటుంది వద్దులే అంటుంది, అయినా సరే నాకు ఎక్కడైనా సరే ఆడాల్సింది, ఈ టీంలో ఉన్న ఆడాల్సింది ఆ టీంలోనే ఆడాల్సింది, నా ఆట నేను ఆడతాను అంతే అని చెప్పి తను ఆ టీంలోనికి వెళ్ళిపోతుంది, ప్రేరణ ఈ టీంలో ఉంటుంది, ప్రేరణ తనకి థ్యాంక్స్ అని చెప్పేస్తుంది. తర్వాత ఇప్పుడు నిఖిల్ పృథ్వీ ఎవరు సోనియా ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటుంటే నిఖిల్ ఏమంటాడంటే యష్మి ప్లస్ నాగమణి కంటే ఇద్దరు ఆ గ్రూప్తోనే ఇక్కడికి వచ్చారు, దాంట్లో స్పెషల్గా యష్మి ఎందుకు వచ్చిందంటే ఇక్కడికి వచ్చి మన పాయింట్లన్నీ నోట్ చేసుకుని నామినేషన్లో వేస్తుంది, అందుకని తను జాగ్రత్తగా ఉండాలి, ఏదైనా మనం ముగ్గురులోనే ఉంచుకుందాం ఏ విషయాలన్నా చెప్పి అని అనుకుంటూ ఉంటారనమాట. తర్వాత ఇది కూడా సోనియా కూడా అంటుంది ఏంటంటే ఏంటంటే వాళ్ళతో కలుద్దామని చెప్పేసినా వాళ్ళు అసలు నన్ను కలవనివ్వటం లేదు, అసలు ప్రేరణకి ఏమున్నదో తెలియదు, అసలు తను చాలా ఇదిగా ఉంటుంది, ఏం పెట్టుకుందో లోపల అది ఇది అని చెప్పి ఉంటుంది. ఒకవేళ మీరు ఇద్దరు నాతో ఎక్కువగా ఉంటున్నారని చెప్పేసి నా మీద కోపం అనుకుంటాను, మీ మీద అయితే కోపం లేదు, మీతో అయితే బాగానే మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి అంటుంది. ఇటువైపు ఏంటనుకుంటున్నారంటే సీత అంటుంది ఏంటంటే ఏంటి వీళ్ళు ఒక్కళ్ళు కూడా ఆ టీంలోకి వెళ్ళడానికి ఇష్టపడలేదు, అందరూ నా టీంలోనికి వచ్చారు అని చెప్తే అప్పుడు నబీల్ అంటాడు ఏంటంటే మరి అర్థం చేసుకోలేదో మాకే పవర్స్ ఉన్నాయి, మేమే సరిగ్గా మెయింటైన్ చేస్తాము, మేమే అంతా ఇది అని చెప్పి అంటారు కదా, ఇప్పుడైనా వాళ్ళు అర్థం చేసుకుని నడిస్తే బాగుంటుందని అంటున్నారు అని వీళ్ళు అనుకుంటారు. కానీ కాంతారా టీంలో కూడా విష్ణుప్రియ తర్వాత యష్మి అటు వెళ్ళింది కానీ వీళ్ళతోనే ఎక్కువ క్లోజ్గా ఉంటుంది, ప్రేరణ అని చెప్పేసి నైనిక వీళ్ళందరూ ఏంటి గ్రూప్గానే వీళ్ళు కూడా కొంచెం ఆడుతున్నారు, ఎప్పుడు వాళ్ళ గురించి చెప్పుకోవడం అది చేస్తున్నారు, ఇది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది, ఇలా చేస్తే వాళ్ళు ఏం ఇంతవరకు చేస్తారో అవి వీళ్ళు చేయాల్సి వస్తుంది, అందుకని వీళ్ళు కూడా కొంచెం గ్రూప్ గేమ్ అది తగ్గించుకుంటేనే బాగుంటుంది. విష్ణుప్రియ ఏంటి నైనికాకు ఒకలా చెప్పడం, తర్వాత పృథ్వీకి ఒకలా చెప్పడం, తర్వాత పృథ్వీకి నిఖిల్కి మధ్యన మిస్అండర్స్టాండ్ క్రియేట్ చేయడం ఇలా చేస్తుంది కదా, అటువంటివి కూడా విష్ణుప్రియ అనేది తగ్గించుకోవాలి, లేకపోతే తనకే ఎఫెక్ట్ అనేది పడుతుంది. తర్వాత ఇదంతా అయిపోతుంది. తర్వాత ఒక గ్రూప్గా నార్మల్గా తర్వాత నాగమణి కంటే వాళ్ళ గ్రూప్లోకి వెళ్తాడు కదా, వెళ్తే సోనియా అంటుంది ఒకవేళ మీ పాపే ముందనుకుందా నీ పాపే నీ ముందర ఉందనుకున్నా అప్పుడు నువ్వు ఏ విధంగా మాట్లాడుతావు చెప్పానంటే తను నిజంగానే తన ఫీలింగ్స్ అన్నీ ఎక్స్ప్రెస్ చేసిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. పాపం ఎలా ఫీల్ అవుతాడంటే ఒక్కరోజైనా తన పాప తన దగ్గర ఉంటే బాగుండు, అన్నీ నేను చేయొచ్చు అన్న ఫీలింగ్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఆ ఎక్స్ప్రెస్ చేయడంలో ఎటువంటి నాటకం కానీ తర్వాత ఫేక్ కానీ మాత్రం నాకైతే అనిపించలేదు, మీకేమనిపించిందో మీరు రాయండి, కామెంట్ అది చేసి చెప్పండి. నాగమణికి రియల్గా అవుతాడు అనమాట. తర్వాత అందరూ కూర్చొని మాట్లాడుతున్నాం, నాగమణి కంటే సైడ్ కూర్చుంటారు, ఎందుకంటే తను ఏం మాట్లాడినా తను ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడుతూ ఉంటారు కదా, అందుకని ఇదేంటి మీరు ముగ్గురే ఉన్నారు మీరు కూడా బాయ్స్లో లేరేంటంటే నాగమణి కంటే ఏడని చెప్పి అంటే యష్మి ఏమంటుంది వాడు అసలు మగాడేనా అన్నట్టు మాట్లాడుతుంది అనమాట. అంటే నాగమణి కంటే ఆ మాట వింటాడు. మరి ఏంటంటే అప్పుడు నాగమణి కోపం వస్తుంది, ఇంకా స్టాప్ చేయండి మీ జోక్స్ అవి నా మీద అని చెప్పి ఎవరన్నా నేనేం అనలేదనంటే నువ్వు వాళ్ళు ఎవరన్నారో నేను వాళ్ళకి చెప్తున్నాను, ఇప్పుడైతే ఊరుకున్నా ఇంకోసారి అయితే నేను అస్సలు ఊరుకోనని చెప్పి యష్మి ఇక్కడ ఓవరే తప్పు వర్డ్ అనేది యూజ్ చేసింది. మరి మీకేమనిపించిందో మీరు కూడా చెప్పండి. యష్మి అనేది తక్కువ, తను ఏమనుకుంటే ప్రతిదానికి పించేయడం కూడా తప్పే. ఒకసారి సరే ఓకే ముందు అయిపోయింది, ఆ టైంలో నువ్వు దాని మీద ఫైట్ చేస్తావు అంతా అయిపోయింది, ప్రతిసారి నామినేషన్ వేద్దాము సరే ఓకే నామినేషన్ వేసుకో, అంతేగాని ప్రతిసారి తనని తక్కువ చేసి మాట్లాడడం అనేది నేను తప్పే అనుకుంటాను. మరి మీకేమనిపిస్తుందో మీరు చెప్పండి. ఆ విధంగా అయిపోతుంది డిస్కషన్.
తర్వాత ఏమవుతుందంటే బిగ్ బాస్ అందరినీ పిలిపించి కూర్చోబెడతారు. పిలిపించి ఏమంటాడంటే మీకు ప్రళయం రాబోతుంది బయట నుంచి అని చెప్తాడు. చెప్తే వీళ్ళందరూ కొంచెం భయపడిపోయి బయట నుంచి అంటారంటే అందరూ గేట్ వైపు చూస్తారు ఏంటి వస్తుందో అని చెప్పేసి. అప్పుడు ఏం చెప్తారంటే 12 మంది 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ బిగ్ బాస్లోనికి రాబోతున్నాయి. మరి వాళ్ళని ఎదుర్కొనే సత్తా మీరు చూపించుకోవాలి. వాళ్ళంతమంది ఇక్కడే ఉన్నారు అని అంటే హౌస్లో ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళక తప్పదు అని చెప్పేసి అంటారు. ఒకవేళ మీరు బయటకు వెళ్ళకూడదు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపాలి అంటే మేము కొన్ని టాస్క్లు అనేవి ఇస్తాం. ఆ టాస్క్లో మీరు గెలిస్తే అప్పుడు వైల్డ్ కార్డ్ తగ్గుతాయి అని చెప్పేసి. మీరు చెప్పండి 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తాయా? నా ఉద్దేశం ప్రకారం 12 రావు. ఎందుకంటే 6 కానీ రావచ్చు, 8 కానీ రావచ్చు. ఎందుకంటే ముందు గ్రూప్లోని హౌస్లోనికి వచ్చారు కదా, అందరూ ఏంటి బడీస్ కిందే వచ్చారు కనుక 6 అయితే బడీస్ 3 అవుతుంది, 8 అయితే 4 అవుతాయి అన్నమాట. నా ఉద్దేశం ప్రకారం బిగ్ బాస్ అక్కడ 6 చేద్దాం అనుకున్నాడు అనుకోండి. అంటే ఇప్పుడు 12 నుంచి 6 అంటే 6 కదా, 6 టాస్క్స్ చేసి ఏదైనా 6 టాస్కుల్లో వీళ్ళని గెలిపిస్తాడు. 6 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కింద పడిపోతాయి అన్నమాట బోర్డులో అనేవి. లేకపోతే ఒకవేళ 8 అనుకుంటే ఏం చేస్తాడు 4 టాస్కులు వీళ్ళని గెలిపిస్తాడు. 4 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని స్టాప్ చేయగలుగుతాడు. ఏదైనా బిగ్ బాస్ చేతిలోనే ఉంది. అది 6 8 అనేది కొంచెం కన్ఫర్మ్ అవ్వాలి. నా ఉద్దేశం ప్రకారం 8 అని నాకు అనిపిస్తుంది అని చెప్తాడు. చెప్పిన అందరూ కొంచెం డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అత వైల్డ్ కార్డ్ ఆపాలి. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వాళ్ళు గెలవాలి వీళ్ళు గెలవాలని కాకుండా ఏమనుకుంటారో లైవ్లో జరిగింది కూడా కొంచెం మిక్స్ చేసి చెప్తున్నాను. వాళ్ళు గెలవాలి వీళ్ళు గెలవాలని చెప్పి కాకుండా వీళ్ళు ఏమనుకుంటారంటే ఎలాగైనా సరే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీని మాత్రం మనం ఆపాలి, ఆ విధంగా మనం ఆడుకుందామని చెప్పేసి అనుకుంటారు. నిఖిల్ కూడా అందరికీ కొంచెం మాట్లాడతారు. ఆ విధంగానే తను చెప్తాడనమాట. మనలో మనం దెబ్బలాడుకోవడం కాదు, ఇప్పుడు వైల్డ్ కార్డ్ని ఆపాలంటే మనం ఎలాగైనా గేమ్ని బాగా ఆడుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. తర్వాత ఏంటంటే టాస్క్లు అనేవి పెట్టడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే బాల్ని అంటే పూర్తిగా స్టాండ్ లాగా పెట్టి పైన బాల్ని పెట్టి అక్కడ నెట్ ఉంటుంది కదా దాంట్లో వేయాలన్నమాట. అక్కడ లైన్ అయితే గీస్తారు, రెడ్ లైన్. ఆ రెడ్ లైన్ దాటి మాత్రం వెళ్ళకూడదు. ఆ విధంగానైతే ఫస్ట్ ఏంటంటే ఎవరు తినొస్తాడు ఆ గ్రూప్లో నుంచి నిఖిల్ వస్తాడు. నిఖిల్ వస్తే అక్కడ పెట్టుకోవడం కొంచెం లేట్ చేస్తాడు కానీ పెట్టుకొని అక్కడ దాకా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వేసే లోపల బాల్ అనేది కింద పడిపోతుంది. మళ్ళీ అక్కడ కూర్చొని సెట్ చేసి మళ్ళీ బాల్ అనేది వేయగలుగుతాను. నబీల్ కొంచెం లేట్గా స్టార్ట్ అవుతాడు కానీ సరిగ్గా వచ్చి దాంట్లో వేసేస్తాడు. నబీల్ వేస్తాడు. నబీల్ తర్వాత మళ్ళీ ప్రేరణ వస్తుంది, ప్రేరణ వేస్తుంది. తర్వాత ఎవరు విష్ణుప్రియ వస్తుంది, విష్ణుప్రియ కూడా వేసేస్తుంది. తర్వాత దీనికి చీఫ్గా ఎవరిని చేస్తారంటే ఏ టీం నుంచి ఎవరు వస్తారో డిసైడ్ చేసుకోండి అంటే చెప్తారు. దాంట్లో సీతను మాత్రం చేస్తారు చీఫ్ కింద, తను చూడాలన్నమాట. తర్వాత లాస్ట్లో నైనికాని పంపిస్తాం తిను. అటువైపు దాంట్లో ఎవరంటే ఫస్ట్ నిఖిల్ వస్తాడు కదా, నిఖిల్ వేసి వెళ్ళిపోతాడు. తర్వాత సోనియా వస్తుంది, సోనియా వేసేస్తుంది, నెమ్మదిగా వచ్చి వేసేస్తుంది. కానీ ఎక్కడైతే తేడా వస్తుందంటే సోనియా వేసినప్పుడు ఆ బాల్ అక్కడే ఉండిపోతుంది. ఆ బాల్ అక్కడే ఉండిపోవటం వల్ల అది కిందకి వెళ్ళదు. కిందకి పోతే అప్పుడు బిగ్ బాస్ అంటాడు కదపమని చెప్పి లైవ్లో చూపిస్తాడని. కదపమని చెప్తే వాళ్ళు ఇలా అంటారు. తర్వాత సీతకు చెప్తే సీత వెళ్ళి దానికి ఎట్టి కలపడం, అప్పటికి కింద పడదు. అప్పుడు ఏంటంటే నిఖిల్ వెళ్ళి చేత్తో ఇలా అంటే అప్పుడు లోపలికి వెళ్తుంది అన్నమాట. అలా అవుతుంది. ఆ ప్రాసెస్లో కొంచెం లేట్ అవుతుంది వీళ్ళ ప్రాసెస్ అనేది. తర్వాత సోనియా వెళ్తుంది, తెలగోపల తను వేస్తుంది. తను వేయడం అయిపోతుంది కదా, అది తను వేస్తుంది అయిపోతుంది. తర్వాత నాగమణి కంట వెళ్తాడు, తను కూడా బాల్ అనేది వేసేస్తాడు. లాస్ట్లో యష్మి వెళ్తుంది అన్నమాట. యష్మి వెళ్ళినప్పుడు అక్కడ టాస్క్లో బిగ్ బాస్ ఏం చెప్తాడు, ఎవరైతే 5 బాల్స్ 10 నిమిషాల్లో వేయాలని చెప్తాడు. అంటే 10 minutes టైం ఇస్తాడు, 5 బాల్స్ అని కూడా వేయాలని చెప్తాడు అనమాట. ఆ టాస్క్ని కంప్లీట్ చేసినట్టేనే వాళ్ళు క్వాలిఫై అయినట్టు ఆ గేమ్కి. ఒకవేళ 5 బాల్స్ వేయకపోయినా లేకపోతే 10 minutesలో కంప్లీట్ చేయకపోయినా అది పూర్తిగా గేమ్ని డిస్క్వాలిఫై చేసేస్తారు అనమాట. అలా అవుతుంది. అప్పుడు వెళ్ళినప్పుడు ఏం చేస్తాడో తిను వెళ్ళి యష్మి వెళ్తున్నప్పుడు బాల్ మధ్యలోనే పడిపోతుంది. ఇక్కడ నైనిక కదా, నైనిక జస్ట్ ఎంత 10 seconds ఎంతో ఉంటుందో 1 minute ఉండగా తను బయలుదేరుతుంది. తను బయలుదేరి చాలా బాగా పెట్టుకోవడం అవుతుంది, బాల్ పైన పెట్టి కరెక్ట్గా వెళ్తుంది, వెళ్ళి వేస్తుంది. వేసినప్పుడు ఏంటంటే ఆ రెడ్ గీత ఉంటుంది కదా, గీత మీద తను షూ అనేది పెట్టి వేస్తుంది. ఇటువైపు సోనియా వెళ్ళినప్పుడు కూడా కాలు దాని మీద పెట్టే వేస్తుంది. మరి బిగ్ బాస్ దాన్ని కన్సిడర్ చేసినట్టున్నారా? లాస్ట్లో ఏమడుగుతారంటే ఏ టీము ఎక్కువ బాల్స్ వేసిందనంటే సీత టీము, కాంతారా టీం ఎక్కువ వేసిందని చెప్తారు. అప్పుడు కాంతారా టీం గెలిచినట్టుగా బిగ్ బాస్ అనౌన్స్ చేసి ఏం చెప్తాడంటే అక్కడ వైల్డ్ కార్డ్ బోర్డు ఉంటుంది కదా, ఒకటి తీసి కింద చింపేసి పడేయండి,
దా ఆ ప్లేస్లో ఏంటంటే మీ టీం యొక్క కార్డుని పెట్టండి అంటారు. అప్పుడు సేతు మాత్రం కరెక్ట్గా చేస్తుంది. గ్రూప్ అంతా తీసుకుని వస్తారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ క్లాప్స్ కొట్టుకొని వెళ్ళి ఆ వైల్డ్ కార్డ్ దాన్ని చింపేసి వేరే దాన్ని పెట్టుకుంటారు. అంటే దీంట్లో ఎవరు గెలిచినట్టు? కాంతారా టీం గెలిచింది. ఈ విధంగా అయిపోతుంది. అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఒక అనౌన్స్ చేస్తాడు ఏంటంటే, ఇప్పుడు నిఖిల్ టీం, శక్తి టీం ఈ గేమ్లో ఓడిపోయింది కనుక వాళ్ళ క్లాన్లో నుంచి ఒకళ్ళని తీసేయాలి. బిగ్ బాస్ అడిగినప్పుడు సమాధానం చెప్పండి మీరు అని అంటారు. అప్పుడు దాంతో డిస్కషన్ అది అవుతూ ఉంటుంది. అసలు యాక్చువల్లీ లైవ్లో ఏం చూపిస్తారంటే, ముందే ఈ ఎవరు తీసేయమని అంటాడు, తీసేయమంటే తిని ఎవరు నాగమణి కట్ట అనుకుంటాడు. యాక్చువల్లీ నిఖిల్ కొంచెం ఎమోషనల్ కదా, ఏమో తనంతట తనే ఎలిమినేట్ అయిపోతాడేమో అన్న ఉద్దేశంతో తినేమంటాడంటే, నిఖిల్ నీ గురించి నాకు తెలుసు, ఎందుకంటే వీళ్ళిద్దరూ క్లాన్లో ఉన్నప్పుడు నిఖిల్ అటువంటి పనులు చేసేవాడు కదా, అందుకని చెప్పి నువ్వు అటువంటి పని ఏమీ చేయకు, నువ్వు తర్వాత పృథ్వీ మీరిద్దరూ స్ట్రాంగే, మీ ఇద్దరు ఎవరైనా ఎలిమినేట్ అయిపోయారనుకో కష్టం, ఎందుకంటే మెయిన్ అనేది వైల్డ్ కార్డ్ని స్టాప్ చేయాలి, మన ప్రైజ్ మనీ అనేది మనం పెంచుకోవాలి, అందుకని చెప్పేసి నేను వెళ్ళిపోతాను, మీరు మాత్రం ఉండండి అని చెప్పేసి అని అంటాడు. అది బిగ్ బాస్ వినంటాడు, సెల్ఫ్ డెసిషన్ తీసుకోవడం కాదు, గ్రూప్ మెంబర్స్ అభిప్రాయం కూడా తెలుసుకోవాలని చెప్తాడు. చెప్తే అప్పుడు యష్మి సరిగ్గా చెప్పచ్చు కదా, దానికి కొంచెం ఫైర్ అయిపోయి, నువ్వు ఫిజికల్లీ ఫిట్ కాదా, నువ్వు గేమ్లో ఏమీ ఆడలేవు అందుకని చెప్పేసి అంటే అప్పుడు దీనికి కోపం వస్తుంది. అంటే ఏ విషయం, నేను ఫిజికల్లీ ఫిట్ అని నువ్వు ఎలా అనుకుంటావు అంటే, ఎక్టాస్ నువ్వేం ఆడలేదు, ఎక్టాస్కి ఆడగలేదు నువ్వెలా ఆడగలుగుతావు, బోల్డెన్ ఎక్స్ నిజంగానే నాగమణి కంటే బోల్డ్ ఎక్స్ కలెక్ట్ చేసి పెడతాడు, దాన్ని సోనియా వచ్చి కింద పడేస్తావు కదా అన్నీ, తర్వాత నిఖిల్ తిప్పి పడేసినా సరేనా కొంతసేపు పెయింట్ అయిపోయినా మళ్ళీ లేచి మళ్ళీ అభయ్ అంటాడు కదా, నువ్వు ఆడొద్దని చెప్పినా నేను ఆడతానని చెప్పేసి ఆడతాడు, చాలా స్పోర్టివ్గా ఆడతాడు, మన ఎగ్ టీంలో చాలా బాగానే ఆడతాడు. ప్లస్ ఇప్పుడు పెట్టిన టాస్క్లో కూడా యష్మి బాల్ పడేసింది, కానీ నాగమణి కంటే వెళ్ళి బాల్ వేస్తాడు కదా, అదన్నా చూసుకోవాలి కదా, ఆ విధంగా అంటుంది. ఏమో నాకు తెలియదు, నా పాయింట్స్ ఇవే, నువ్వు అన్ఫిట్ అని చెప్పి తను చెప్పేస్తుంది. ఇప్పుడు మళ్ళీ సోనియాని అడిగితే సోనియా కూడా చాలా నీట్గా, గొంతు కోసే రకం కదా, నీట్గా తనేంటి తను ఒకవేళ అలా అనడం తప్పైతే ఎక్స్క్యూజ్ చేయండి, కానీ తను చాలా సింపుల్గా యష్మి ఏం చెప్పిందో అదే అంటుంది, నువ్వు ఫిజికల్గా కరెక్ట్ కాదురా, ఆ తర్వాత అది నెమ్మదిగా అలాగా అని చెప్పి యష్మి చెప్పిన పాయింట్లో తను కొంచెం ఇంకొక విధంగా యాడ్ చేసి తను చెప్పేస్తుంది పాయింట్స్ అవి. అప్పుడు నాగమణి కంటాను, ఓకే మీరు అన్న పాయింట్లు మాత్రం నేను అగ్రీ చేయను, నేను ఫిజికల్లీ ఫిట్, నేను గేమ్స్ అవి ఆడగలను, కానీ మీరు చెప్పిన వాటికి నేను రెస్పెక్ట్ ఇచ్చి నేను విత్డ్రా అయితే అవుతున్నాను, కానీ మీరు ప్రైజ్ మనీని తీసుకురావాలి, తర్వాత వైల్డ్ కార్డ్ బాగా కూడా ఆడాలి, ఒకవేళ ఆడలేదు ప్రైజ్ మనీ తీసుకురాకపోతే నేను మళ్ళీ మిమ్మల్ని నామినేషన్ చేస్తానని చెప్పేసి వెళ్ళిపోతాడు. అటువైపు టీం వాళ్ళు కూడా ఏమనుకుంటూ ఉంటారంటే, ఎవరు నాగమణి కంటనే తీసేస్తారు, కానీ నాగమణి కంట సరైన ఫోకస్తో ఆడతాడు, చాలా బాగానే ఆడతాడు, అసలు నాగమణి కంటని తీయకుండా సోనియాని తీస్తారు, సోనియా నాగమణి కంటే తక్కువగానే ఆడుతుంది నా ఉద్దేశం ప్రకారం, అంతలాగా చేస్తామని నాగమణి కంటే ఆడతారు, ఏదైనా సరే కొంచెం కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ పెడతాడు, ఆడతాడు కొంచెం. తర్వాత వాళ్ళు ఆ విధంగా డిస్కస్ చేసుకుంటారు, మనకి నాగమణి కంటని తీసేస్తారని చెప్పి అందరూ వచ్చి సోఫాలో కూర్చుంటారు. అప్పుడు బిగ్ బాస్ అడుగుతారు, ఎవరిని తీసేస్తున్నారు మీరు అని చెప్పి నాగమణి కంట పేరు చెప్తారు. అప్పుడు బిగ్ బాస్ ఏమంటాడంటే, ఇంకా ఫర్దర్గా ఏ గేమ్స్ ఆడినా నాగమణి కంటే దాంట్లో పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పి అంటారు. ఓకే అయిపోతుంది. నెక్స్ట్ టాస్క్ ఏం పెడతారంటే ఫుడ్ తినడం అన్నమాట. అక్కడ పెద్దది బిర్యానీ, చికెన్ అన్నీ 4-5 కూరలు అన్నీ పెడతారనమాట. 2 థాలీలు తయారు చేస్తారు. తయారు చేసి దానిని 40 నిమిషాల లోపల తినేసేయాలి. ఒక్కొక్క క్లాన్ నుంచి ఒక్కొక్కరు రావాలి అని చెప్తారు. చెప్తే ఓకే, ఇక్కడంతా డిస్కషన్ అవుతుంటుంది. అప్పుడు యష్మి అంటుంది, 40 మినిట్స్ అంటే టైం ఎక్కువ, నేను తినేయగలను అని చెప్తాను అంటుంది. తర్వాత వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. ఇక్కడ వీళ్ళు డిస్కుందాము, నేను తినని చెప్పి విష్ణుప్రియ వీళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇక్కడ పృథ్వీ కూడా అంటాడు, ఒక్కసారి నేను తినలేను అని చెప్పి ఏదో అంటున్నాడు తను కూడా. లాస్ట్లో బిగ్ బాస్ ఎవరు చెప్పండి అని అంటే, ఇక్కడి నుంచి నబీల్ వస్తాడు, ఇక్కడి నుంచి సోనియా వస్తుందన్నమాట. ఇద్దరు కూర్చొని తినడం స్టార్ట్ చేస్తారు. మధ్యలో సోనియాకి 2 కొంచెం చెప్పమని 2 టేబుల్ చెప్పమని, నబీల్కి ఏమో 8 టేబుల్ చెప్పమని, అంటే కొంచెం మైండ్ డైవర్ట్ చేసి కొంచెం మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎక్కువ తినగలుగుతారు కదా, అందుకని చెప్పేసి ఏదో ఒక విధంగా కొంచెం కంప్లీట్ చేస్తారు. ఇంకా ఎక్కువ తినలేకపోతుంటారా. వాళ్ళు తింటున్నప్పుడు ఒక జోక్ వేస్తాడు. విష్ణుప్రియకి అడుగుతాడు బిగ్ బాస్, విష్ణుప్రియ మీరు తినాలనిపిస్తుందా మీకు అంటే, అవును బిగ్ బాస్ నాకు తినాలనిపిస్తుంది అంటే, అయితే చూస్తూ ఆనందించండి మీరు అని చెప్పేసి అంటారు. అందరూ నవ్వుతారు. విష్ణుప్రియ నవ్వు ఇంకా తెలిసిందే కదా, గట్టిగా పడిపడి నవ్వుతుంది. తర్వాత పాట పాడమంటారు విష్ణుప్రియకి, ఎంజాయ్ చేయని చెప్పేసి. అప్పుడు తను ఒక పాట కూడా పాడుతుంది, ఆహాహా విందు భోజనం అని చెప్పేసి ఒక పాట అది పాడుతుంది తను.
అయిపోతుంది. ఏదో కొంచెం ఫన్ క్రియేట్ చేద్దామని చూస్తుంటారు. అంటే తినే వాళ్ళకి దాని మీద కాన్సన్ట్రేషన్ కాకుండా పక్కన కొంచెం డైవర్ట్ చేద్దామని చెప్పి అనుకుంటూ ఉంటారు. అది అయిపోతుంది. తర్వాత ఏమవుతుందంటే కొంచెం సేపు అయిన తర్వాత నబీల్కి సోనియాకి అంటారు, మీకు ఎవరైనా పార్ట్నర్ కావాలనుకుంటున్నారా, మీరు ఒక్కళ్ళు తినలేకపోతున్నారని అడిగితే నబీల్ ఉంటే బాగుంటుందని అంటాడు. సోనియా మాత్రం లేదు నేను తినేస్తానని అంటుంది. ఇది అనేస్తుంటే ఆ టీం వాళ్ళు ఓకే కొంచెం సంతోషంగా ఫీల్ అయిపోతాను, తనంతా కంప్లీట్ చేస్తానంటుంది కదా అని చెప్పేసి. తర్వాత కొంతసేపు అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అంటాడు, ఓకే మీరు ఏదైనా పార్ట్నర్ని మీరు తెచ్చుకోవచ్చు అని చెప్తాడు. నబీల్కి సపోర్ట్ చేయడానికి ఆదిత్య బొమ్మ వస్తారు, ఆయన కూర్చొని. తర్వాత దీనికి సపోర్ట్ చేయడానికి యష్మి వెళ్తుంది అన్నమాట. 40 మినిట్స్ అయిపోయిన తర్వాత బెల్ మొగైపోతుంది. రింగ్ అయిన వెంటనే 40 మినిట్స్లో ఇద్దరు కంప్లీట్ చేయకపోతే అప్పుడు బిగ్ బాస్ ఏమంటారు, వీళ్ళు అనుకుంటారంటే ఎవరి దాంట్లో ఎక్కువ ఉన్నదో చూసుకొని దాని ప్రకారం విన్నర్ చెప్తాడేమో అనుకుంటా. కానీ ఇది పెట్టేది ఏంటి, వైల్డ్ కార్డ్ ఎంట్రీని స్టాప్ చేయడానికి. అంత ఈజీగా ఎవరికి ఇచ్చాడు గెలిచారని చెప్పేసి. అప్పుడు ఏమవుతుందంటే రెండింటిని బ్యాలెన్స్ చేయకుండా 40 మినిట్స్లో మీరు కంప్లీట్ చేయలేదు టాస్క్ని, అందుకలన ఇది డిస్క్వాలిఫై అయిపోయిందని చెప్పాను అంటారు. అందుకనే సెకండ్ టాస్క్ అనేది డిస్క్వాలిఫై అయిపోతుంది. ఇది మాట 2 టాస్కులు అయింది. 2 టాస్కుల్లో ఒక టాస్క్ అనేది సీత గెలిస్తే దానికి వాళ్ళకి ఒక వైల్డ్ కార్డ్ని తీసి వాళ్ళ బోర్డుని అయితే పెట్టడం జరుగుతుంది. కానీ లైవ్లో ఇంకొక టాస్క్ కూడా అవుతుంది. అదేంటంటే తాడు పట్టుకొని లాగడము, బ్యాలెన్స్ ఉంచడం అన్నమాట, బరువు అనేది ఉంచడం. ఆ టాస్క్లో అయితే నిఖిల్ టీం గెలిచినట్టుగా ఉన్నది. అది రేపు వచ్చిన దాంట్లో నేను చెప్తాను. తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఎవరెవరు వస్తున్నారని చెప్పి నేను నెక్స్ట్ దీని తర్వాత ఒక వీడియో పోస్ట్ చేస్తున్నా, తప్పకుండా చూడండి. దాంట్లో నేను ఎవరు చెప్తానో వాళ్ళే ఆల్మోస్ట్ ఆల్ వస్తారు. ఒకవేళ నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఓకే బాయ్.